హలో అందరికీ. ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. ఈ వీడియో ఏంటి అనేది పూర్తిగా తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండే. సరే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. భవిష్యత్తులో మనుషుల జీవితం ఎలా ఉండొచ్చు అనేది అనేక మార్పులపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వేళల భవిష్యత్తు గురించి ఊహలు, శాస్త్రీయ విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానం మనల్ని ఆలోచింపజేస్తాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే సాంకేతికతలో విప్లవం. భవిష్యత్తులో టెక్నాలజీ అనేది మరింత అభివృద్ధి చెందనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బ్లాక్ చైన్, నానో టెక్నాలజీ వంటి అనేక రంగాలు మరింత విస్తరించనున్నాయి. సాంకేతికత మనుషుల జీవన విధానాన్ని మార్చి వారి పనులను మరింత సులభంగా, వేగంగా మరియు ప్రభావవంతంగా చేయగలుగుతుంది. రెండవది ఏంటంటే ఆరోగ్యం మరియు జీవితకాలం. భవిష్యత్తులో మనుషుల జీవితకాలం మరింత పెరిగే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు జెనోమిక్ ఇంజనీరింగ్, స్టెమ్ సెల్స్ మరియు నానో మెడిసిన్ ద్వారా అనేక రోగాలను కొంతవరకు నివారించగలుగుతారు. అనేక రోగాలకు సమర్థమైన చికిత్సలు లభ్యమయ్యే అవకాశం ఉంది. హ్యూమన్ బాడీలో మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. కృత్రిమ అవయవాలు మరియు బయోమెడికల్ ఇంప్లాంట్స్ మనుషుల శరీర భాగాలను మరింత శక్తివంతంగా మారుస్తాయి. మూడవది ఏంటంటే సోషల్ మార్పులు. ప్రపంచం మరింత గ్లోబలైజ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సోషల్ మీడియా వల్ల అనేక దేశాలు, సంస్కృతులు, భాషలు సన్నిహితంగా మారతాయి. మనుషులు ఒకే సమాజంలో జీవించే వరకు వివిధ దేశాల మధ్య సాంస్కృతిక పరస్పర సమ్మేళనాలు ఉంటాయి. అందుకు సంబంధించి సాంఘిక ధోరణులు, సంబంధాల పరిణామం, జీవిత శైలి కూడా మార్చవచ్చు. నాలుగవది ఏంటంటే వాతావరణ మార్పులు మరియు శ్రేయస్సు. భవిష్యత్తులో పర్యావరణం మీద ఎక్కువ దృష్టి పెట్టబడుతుంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర వనరుల వాడకం, రెన్యూవబుల్ ఎనర్జీపై మరింత అవగాహన పెరుగుతుంది. పర్యావరణ ప్రతికూలంగా మారితే జీవన శైలి కూడా మార్చుకోవచ్చు. జలవనరుల కొరత, వాతావరణ మార్పుల కారణంగా కృత్రిమ గాలిపూట లేదా పునరావాసం అవసరం కావచ్చు. ఐదవది ఏంటంటే అంతరిక్ష అన్వేషణ. భవిష్యత్తులో మనుషులు అంతరిక్షంలో నివసించడానికి సిద్ధపడవచ్చు. మార్స్ మీద చంద్రయాత్రలు మరింత సాధ్యమవుతాయి. ఇతర గ్రహాల మీద జీవనం నిలుపుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఆరవది ఏంటంటే నాణ్యతమైన జీవితం. భవిష్యత్తులో మానసిక ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. మెంటల్ హెల్త్ మీద కూడా దృష్టి పెరిగి జీవితాన్ని మరింత సంతృప్తికరంగా మరియు సమానత్వంగా జీవించే అవకాశాలు ఉంటాయి. చివరగా ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో మనుషుల జీవితం సాంకేతిక, సామాజిక మరియు ఆరోగ్యపరమైన విప్లవాత్మక మార్పులతో ఆకర్షణీయంగా మార్చవచ్చు. అయితే మనం తీసుకునే నిర్ణయాలు, ప్రయోగాలు మరియు మన పరిసరాలపై ఆధారపడి ఈ మార్పులు ఎలా ఉంటాయనే విషయంలో అనేక రకాల ప్రతికూలతలు కూడా ఉండవచ్చు.